మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరో ఈడియట్ కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడు. ఆ ముక్క వల్ల నాకు దెబ్బ తగిలింది. ఆంటీ, బ్లడ్ కూడా వస్తుంది. నా కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయనా? పర్వాలేదు, జస్ట్ స్క్రాచ్. లేదు, అయ్యో ప్లీజ్ ఆంటీ, వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది? చీరల దుకాణంలో చాలా పొగరుగా ఉంది. పెళ్లి చూపుల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు రాక్షసిలా నడుచుకుంది. ఇప్పుడెందుకు ఇంత వినయంగా ప్రవర్తిస్తుంది? హే, కొబ్బరికాయ ఎలా కొట్టాలో చూసావా? సూపర్ కుట్టావే. ఇదిగో, ఇదిగో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు వెళ్ళు. ఆంటీ కూర్చోండి, ముందు కూర్చోండి ఆంటీ. నువ్వేమైనా పరుగుల రాణి పీటీ ఉషావా? అంత త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చా? ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు నా వేగమే వేర్లే ఆంటీ. ఏం కాదు. ఇది యాంటీసెప్టిక్ పౌడరు. చాలు, చిన్న దెబ్బేనమ్మా. ఆంటీ, మీలాంటి గొప్పవారికి ఇది చిన్న దెబ్బ అయితే మాలాంటి చిన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద గాయం ఆంటీ. అయ్యో, ఏంటమ్మా? సారీ అమ్మా, నాకు సహాయం చేయబోయి నీ కాస్ట్లీ శారీ స్పాయిల్ అయిపోయిందమ్మా. కొంతమంది ఇంకొకరి జీవితాలనే స్పాయిల్ చేస్తూ ఉంటారు. నేను నా శారీనేగా స్పాయిల్ చేసుకుంది. పర్వాలేదు, వదిలేయండి ఆంటీ. చాలా బాగా మాట్లాడుతున్నావమ్మా. నేను బయలుదేరుతాను. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. సరే ఆంటీ. ఆంటీ, 1 minute. ఆంటీ, యాక్చువల్లీ ఐఎమ్ సారీ. ఎందుకు? ఆ రోజు మీరు మీ అబ్బాయి కోసం నన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చారు. కానీ మీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను కదా. నేనలా మాట్లాడుండకూడదా ఆంటీ? నాకు మెచ్యూరిటీ సరిపోలేదు. మీలాంటి గొప్ప వివిఐపీలు మా ఇంటిని వెతుక్కుంటూ రావడమే గొప్ప విషయం. మీ గొప్పతనం తెలియక నేను ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను ఆంటీ. నాన్నగారు కూడా నన్ను బాగా తిట్టారు. అప్పుడే నా మిస్టేక్ నాకు తెలిసింది. ఐఎమ్ రియలీ సారీ ఆంటీ. మీరు నన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చారని తలుచుకుంటేనే ఇప్పటికీ నాకు చాలా గర్వంగా ఉంది ఆంటీ. నాకు నిజంగానే ఆ సమయంలో పెళ్లి గురించి ఎలాంటి అభిప్రాయమూ లేదా ఆంటీ. 24 గంటలు నా జీవితంలో బిజినెస్లోనూ ఎలా పైకి రావాలి అన్నదే నా మనసులో ఉంటుంది. అందువల్లే మీరు చెప్పింది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా ఉన్నా సరే కొంచెం షాకింగ్గా కూడా అనిపించింది. అందుకే నా లక్ష్యానికి ఎక్కడ అడ్డొస్తుందోనని నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆంటీ. మీరు అప్సెట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదా ఆంటీ. మీరు నన్ను క్షమించారని చెప్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇట్స్ ఓకే అమ్మా, మనిద్దరం జరిగిందంతా మర్చిపోదాం. యాక్చువల్లీ నేను ఇన్సల్ట్ ని ఎప్పుడు మర్చిపోను, ఉతికి తాట తీసేస్తాను. కానీ ఇప్పుడు నీలాంటి ఇన్నోసెంట్ గర్ల్ వచ్చి సారీ అడిగినప్పుడు ఎలా క్షమించకుండా ఉండగలను? అయితే మీరు నన్ను క్షమించినట్టేనా ఆంటీ? క్షమించేశానమ్మా. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ సారీ. ఎందుకు? నేను కూడా అలా మీ ఇంటికొచ్చి సడన్ గా అడిగి ఉండకూడదు కదా. అది కూడా నీ మనసులో ఏముందో నేను ముందే తెలుసుకోకుండా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుండకూడదు. ఓకే, అయితే నేను కూడా మిమ్మల్ని క్షమించేశాను. వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. ఎలాగో చాముండేశ్వరిని కూల్ చేసేసింది. ఎందుకైనా మంచిది మనం ఈ అద్భుత దృశ్యాన్ని ఒక ఫోటో తీసించుదాం. ఎప్పటికైనా పనికొస్తుంది. థ్యాంక్స్ ఆంటీ. కానీ ఒకటమ్మా, నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను నీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉండే కంటే
ఒక మంచి అత్తలా ఉంటాను. గర్వంతో చెప్పడం లేదు. నువ్వొక మంచి గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకుంటున్నావు అంటున్నాను. మీరు ఒక అత్తయ్య ఎలా ఉంటే ఎలా నడుచుకుంటారో నాకు ముందుగానే తెలుసా ఆంటీ. ఎలా ఎలా ఎలా? అదే మా ఇంటికి మీరు సంబంధం కోసం వచ్చినప్పుడే నేను చూశాను. ఆ హుందాతనం, ఆ యాటిట్యూడ్, కూల్గా ఉంటూ ఆ గొప్పతనం అన్నిటినీ చూశాను. అది పుట్టుకతోనే వచ్చిందమ్మా. నేను చాలా మంచిదాన్ని. నాకు తెలుసు కదా నువ్వు మా అక్కని చంపేంత మంచిదానివని. ఇప్పుడు చెయ్యొదిలేద్దామా? సారీ ఆంటీ. దేవుడికి దండం పెట్టుకుందామా? ఖచ్చితంగా ఆంటీ. ఇప్పుడు మనిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్న అద్భుతమైన తరుణం ఇది. మన ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగించాలని ఆ దేవుడి దగ్గర నేను వేడుకుంటాను ఆంటీ. సరేనమ్మా. ఇది ఫ్రెండ్షిప్ కాదు సత్య, మన మధ్య జరగబోయే పోటీ. నువ్వు నన్ను ఫ్రెండు అని అనుకోవచ్చు, కానీ అతి త్వరలోనే నేను నీకు అత్తయ్య చూపిస్తాను. నువ్వు అత్తవి అవ్వాలని ఆశపడుతున్నావు. నువ్వు ఖచ్చితంగా అత్తవి కావాలి, కానీ నాకు కాదు, మా అక్కకి. ఏ సత్య, నువ్వు లొంగకుండా తిరుగుతున్నావు. నా కొడుకు చేత నీ ముక్కుకు తాడు వేసి నీ ఆస్తి మొత్తాన్ని కాజేసి నా కాళ్ల మీద పడేలా చేసుకోకపోతే నా పేరు చాముండేశ్వరియే కాదు. చాముండేశ్వరి, మా అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూసిన రాక్షసివి నువ్వు. అదే కుటుంబానికి మా అక్కని కోడల్ని చేసి నీ పొగురు అణచి దేవిని అభిని జీవించేలా చేయకపోతే నా పేరు సత్యానే కాదు. ఏంటమ్మా చాలా గట్టిగా మొక్కుకున్నట్టున్నా? దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మొక్కుకున్నది బయటికి చెప్పకూడదా ఆంటీ? చెప్తే నెరవేరదు. కాని నేను చెప్తాను. నాకేం భయం లేదు. నేనొకటి కోరుకున్నానంటే దానిని ఆ దేవుడు నెరవేర్చే తీరాలి. ఎందుకంటే నేను చాముండేశ్వరిని. ఓ, దేవుడితోనే బేరాలాడుతున్నారా? అవును. మీరంతా దేవుడి కరుణ కోసం ఎదురు చూసేవాళ్ళు, కాని నేను దేవుడికే ఆర్డర్ వేసేదాన్ని. నేను ఏది అడిగినా ఆ దేవుడు ఇచ్చే తీరాలి. మీరు ఏదైనా అడిగితేనే ఇస్తాడు. నేను ఏది అడగపోయినా ఇస్తాడా దేవుడు? అప్పుడు ఆ దేవుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉందో మీరే చెప్పండి. ఈ డిబేట్ ని ఇంకొక రోజు పెట్టుకుందాం. ఇప్పుడే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. నేనొకసారి మీ ఇంటికి వచ్చాను. నువ్వెప్పుడు మా ఇంటికి రాబోతున్నావు? అందులో ఏముందా ఆంటీ, ఎప్పుడైనా రావచ్చు. అయితే రేపు ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలి. అభిని మీట్ అవ్వడానికి ఇదే మంచి ఛాన్స్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ, రేపేగా. నేను ఖచ్చితంగా వస్తాను. వెరీ గుడ్. అయితే రేపు నీ లంచ్ మా ఇంట్లోనే. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిరాశపరచకుండా వస్తావు కదా? మీ ఎదురు చూపనే కాదా ఆంటీ, మీరు ఎదురు చూడలేని దాన్ని కూడా నేను నెరవేరుస్తాను. నేను కూడా నువ్వింతవరకు ఎదురు చూడనివి చెయ్యాలనే వెయిట్ చేస్తున్నాను. నీ మాటలు నడవడిక చూస్తే నాకు ఛాలెంజింగ్ గా ఉంది సత్య. ఐ ఆల్వేస్ లైక్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. అండ్ ఐ ఆల్వేస్ విన్ ద ఛాలెంజెస్ ఇన్ మై లైఫ్ ఆంటీ. చూద్దాం. నువ్వు ముందు ఇంటికి రా. ఖచ్చితంగా ఆంటీ. రేపు మీ ఇంట్లో లంచ్ కలుద్దాం. కన్ఫర్మ్.